అయితే ఈ క్వాష్మెంట్ నడుస్తున్న సందర్భంలో అమ్మాయి మళ్ళీ డీవీసీ అతని మీద ఫైల్ చేయడం, అలాగే 125 CRPC అంటే మెయింటెనెన్స్ ఫైల్ చేయడం. ఎప్పుడైతే క్వాష్మెంట్ అయిపోతుంది, ఎక్కడైతే వీళ్ళ పేరెంట్స్ ఈ కేసులో నుంచి బయటపడిపోతున్నారో అన్న సందర్భాల్లో అమ్మాయి మెంటల్ ఎగోని క్రియేట్ చేసుకొని మళ్ళీ అగైన్ ఇంకో 2 కేసులు పెట్టాలి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మళ్ళీ కాంపన్సేషన్ గురించి సో 30 lakhs కావాలి అని చెప్పి అబ్బాయి యొక్క పేరెంట్స్ని మళ్ళీ సేమ్ what the story she was concocted in the 498 case, the same story was concocted here in the domestic violence case. దీంట్లో వేసి ఒక 30 lakhs కాంపన్సేషన్ అడిగింది. ఆ అమ్మాయి ఇచ్చింది ఒక 5 lakhs అండ్ ఆల్మోస్ట్ డౌరీ. ఇన్ అడిషన్ టు దట్ కాంపన్సేషన్ కావాలి ఒక 30 lakhs అని చెప్పి. ఇంతవరకు వాళ్ళకి చిల్డ్రన్ లేరు, పిల్లలు లేరు, జస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉంది ఆల్మోస్ట్ ఒక 8 months. దట్ కూడా అబ్బాయి అబ్రాడ్లో ఉంటే అక్కడ కలిసి ఉన్నారు. అమ్మాయి ఇంట్లో ఒక 1 month కలిసి ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 9 months కలిసి ఉన్నారు. దానికి ఒక 30 lakhs కాంపన్సేషన్ వేసి అయితే